చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మనకి సూర్య నమస్కారాలతో. సో ఇప్పుడు అది ఎలా చేద్దాము అనేసి చూద్దాం. ఇన్హేల్, ఎగ్జేల్. దీనికి కూడా ప్రతి ఆసనాకి మనం చెప్పుకుంటున్నాం అండ్ బ్రీతింగ్లో కూడా దేనికైనా సరే ఎలా బ్రీత్ చేస్తూ చేస్తామన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. చేయడం ఒక 50%, అంటే మోర్ దాన్ 50% ఎలా బ్రీత్ చేస్తూ చేసామన్నదే మనకి ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఇస్తాయి. ఒక 10 రౌండ్స్ చేసినా, 3 రౌండ్స్ చేసినా, 6 రౌండ్స్ చేసినా సరే, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మనకి నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఒక్క రౌండ్ చేసుకున్నా సరే ఇన్హేల్, ఎగ్జేల్ కరెక్ట్గా చేసుకుంటే మనకి ఈజీగా చేయగలుగుతాము అండ్ రిజల్ట్స్ మనమే ఎక్కువ బెటర్గా ఎక్స్పీరియన్స్ కూడా చేయగలుగుతాము. సో అది మైండ్లో పెట్టుకొని చేసుకున్నాము. స్లోగా హ్యాండ్స్ జాయిన్ చేసి చెస్ట్ సెంటర్ దగ్గర కళ్ళు మూసుకొని ఒక్కసారి, ఇది సూర్య నమస్కారం కాబట్టి మనం గ్రాటిట్యూడ్ సన్ గాడ్కి, సూర్యుడికి దండం పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది. ఓం సూర్యాయ నమః. డీప్ బ్రీత్ తీసుకొని ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి, ఎంత వీలైతే అంత హ్యాండ్స్ పైకి, అంటే మనం ఇక్కడ లోవర్ పార్ట్ ఆఫ్ ద స్పైన్ని వాడుతున్నాము. ఎగ్జేల్ చేస్తూ స్లోగా బెండ్, పాదహస్తాసన. కుదిరిన వాళ్ళు కంప్లీట్లీ హ్యాండ్స్ ఇలా రెస్ట్ చేయొచ్చు, లేకపోతే కొంచెం నీస్ బెండ్ చేసుకొని రెస్ట్ చేసినా పర్వాలేదు. మోకాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళు నీస్ బెండ్ చేసుకున్నా పర్వాలేదు. కొంచెం కంప్లీట్గా కాదు, కొద్దిగా బెండ్ చేసుకొని సపోర్ట్ కోసం. బట్ చేయడం అనేది మానక్కర్లేదన్నమాట. ఆ వేరియేషన్ చెప్పుకుంటూ చేద్దాం మనము. స్లోగా లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వసంచలన ఇలా పెట్టి స్లో ఇన్హేల్. ఇక్కడ ఇన్హేల్ మనం తల పైకి ఎత్తినప్పుడు ఇన్హేల్, ఎగ్జేల్. 10 భుజంగా ఇలా కూర్చో. ఇన్హేల్, భుజంగాసన. ఎగ్జేల్, మౌంటైన్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఇన్హేల్ అండ్ స్లోగా మళ్ళీ ఎగ్జేల్ చేస్తూ కిందకి. ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్, ఇన్హేల్. మళ్ళీ స్లోగా 2 feet పెట్టుకొని ఎగ్జేల్. 10 knees కిందకి పెట్టి చెస్ట్ కిందకి తెచ్చుకొని చిన్ కిందకి. మళ్ళీ భుజంగా ఇన్హేల్, ఎగ్జేల్ చేస్తూ మౌంటైన్. రైట్ లెగ్ ఫార్వర్డ్. ఇన్హేల్ చేస్తూ స్లో. సూర్య నమస్కారం అనేది లెఫ్ట్ అండ్ రైట్ కలిపి చేసినప్పుడు ఒక సెట్ కిందకు వస్తుంది అనమాట. అందుకే మనం చూస్తే ఫస్ట్ లెఫ్ట్ లెగ్తో స్టార్ట్ చేస్తాము. లెఫ్ట్ లెగ్ వెనకాల పెట్టుకొని అశ్వసంచలనాలు మళ్ళీ ముందుకు తీసుకొని అలానే రైట్ లెగ్. సో 2 లెఫ్ట్ అండ్ రైట్ చేశాక అప్పుడు అది ఒక సెట్. సో 2 times చేసింది మీకు 2 లాగా కాకుండా 1 సెట్. అలా 6 rounds కనుక ఎవ్రీడే చేసుకోగలిగితే చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆటోమేటిక్గా మనకే అవి పెంచాలనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు బ్రీత్తో ఇంటిగ్రేట్ చేసుకొని మళ్ళీ చూద్దాము. ఇన్హేల్, స్థానాసన, హ్యాండ్స్ పైకి. ఎగ్జేల్ చేస్తూ లోవర్ బాడీ వాడుతూ కిందకి బెండింగ్. మళ్ళీ లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఇన్హేల్. రైట్ లెగ్ బ్యాక్, మౌంటైన్. ఇక్కడ మౌంటైన్ బదులు మనము ప్లాంక్, ఇలా ప్లాంక్ కూడా చేసుకోవచ్చు. ఎనర్జీ ఉండి ఓపిక ఉంది, అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవాలనుకుంటే ఇలా మౌంటైన్ బదులు ప్లాంక్ కూడా చేసుకోవచ్చు. ఆ మౌంటైన్ నుంచి ప్లాంక్ కూడా వెళ్ళొచ్చు. స్లోగా చెస్ట్ కిందకి, చిన్ కిందకి రిలాక్స్ చేసి ఫీట్ని. ఇన్హేల్, ఎగ్జేల్ చేస్తూ మళ్ళీ అంటే లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వసంచలన. ఇన్హేల్,
కంప్లీట్ ఎక్సేల్ చేసి మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి స్టాండర్డ్. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ కిందకి, రైట్ లెగ్ బ్యాక్. పామ్స్ ఇలా రెస్ట్ అయినా చేయొచ్చు, లేకపోతే ఫింగర్ టిప్స్ ఇలా పెట్టుకోవచ్చు సపోర్ట్కి. మౌంటైన్ ఆర్ ప్లాంక్ తీసుకుని ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ, దెన్ రైట్ లెగ్ ఫార్వర్డ్. ఇన్హేల్, సెకండ్ సైకిల్. సో ఈ సైకిల్ తర్వాత ఒక డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ సైకిల్లోకి వెళ్తే మన సిస్టమ్ అనేది రెగ్యులేట్ అయ్యి మళ్ళీ రెడీ అవుతుంది అనమాట ఆ చైన్కి. సో ఇలా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఒక ఫ్లోలో చేసి మధ్యలో మనం ఇప్పుడు ఒక 3 రౌండ్స్ చూద్దాము కంటిన్యూస్గా ఎలా చేస్తాం ఇన్హేల్ ఎక్సేల్ అండ్ ఆగడం అనేది. వేరియేషన్స్తో పాటుగానే పెయిన్స్ ఎక్కడన్నా ఉంటే మనం ఇందాక చూసాం కదా, ప్లాంక్ చేయగలిగిన వాళ్ళు ప్లాంక్ చేయొచ్చు. మౌంటైన్ నుంచి నీస్ రెస్ట్ తీసుకుని మనం పైకి వెళ్తున్నాం. మౌంటైన్ నుంచి మీరు గమనిస్తే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన సీక్వెన్స్లో. సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. నీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏ ఆసనాలో కూడా ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. ఒక బ్రీత్కి అంటే ఒక ఇన్హేల్ ఒక ఎక్సేల్ వరకు మనం చేసుకుంటే మనకి బిగినర్స్కి చాలా చాలా ఈజీగా మనం అడాప్ట్ అవ్వగలుగుతాము. ఒక్క బ్యాక్ ఇష్యూస్ అంటే లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్లాంక్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది పొట్టంతా స్పైన్ని చాలా ఎక్కువ మనం ఫోకస్లోకి తీసుకుంటాం. దాని బదులు మౌంటైన్ ఒకసారి చేసుకొని మనం భుజంగాల్లోకి వెళ్ళొచ్చు.